మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ దగ్గర బాడీగార్డ్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడిపై నిన్న అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. నంద్యాల నుంచి వాహనంలో వచ్చిన దుండగులు నిఖిల్ ను ఢీకొట్టారు. అక్కడితో ఆగకుండా వెంటనే వాహనంలోంచి దిగి దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన నిఖిల్ వారి నుంచి తప్పించుకుని పారిపోయారు. తీవ్ర గాయాలైన నిఖిల్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ఏవి సుబ్బారెడ్డిపై నిఖిల్ చేసుకున్నారు. అప్పటి నుంచి నిఖిల్ ని చంపడానికి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారని అఖిలప్రియ వర్గీయులు ఆరోపిస్తున్నారు. నిఖిల్పై హత్యాయత్నం ఏవి సుబ్బారెడ్డి మనుషులే చేశారని అంటున్నారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ దగ్గర బాడీగార్డ్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడిపై నిన్న అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. నంద్యాల నుంచి వాహనంలో వచ్చిన దుండగులు నిఖిల్ ను ఢీకొట్టారు. అక్కడితో ఆగకుండా వెంటనే వాహనంలోంచి దిగి దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన నిఖిల్ వారి నుంచి తప్పించుకుని పారిపోయారు. నిఖిల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ గా పనిచేస్తున్నటువంటి నిఖిల్ పై హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ అర్ధరాత్రి అఖిల ప్రియ బాడీగార్డుగా పనిచేస్తున్నటువంటి నిఖిల్ మీద మరోసారి పాత కక్షలు ఆళ్లగడ్డలలో బగ్గుమన్నాయన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే అర్ధరాత్రి జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో ఆళ్లగడ్డలో మరోసారి కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. గతంలో ఏవి సుబ్బారెడ్డి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపడుతున్నటువంటి సందర్భంలో అఖిల ప్రియకు బాడీగార్డ్గా ఉన్నటువంటి నిఖిల్ ఏవి సుబ్బారెడ్డి మీద దాడులకు పాల్పడినారంటూ కూడా అప్పుడు మండిపడిన పరిస్థితుల్లో అయితే దాన్ని పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకొని ఇద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యతను కుదిర్చి ఆ గొడవను కొంత సద్దిమణిగేలా చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన అనంతరమే 2 రోజుల తర్వాత అల్లగడ్డలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి అఖిల్ అనేటటువంటి అతనితో పాటు తన మిత్రుడు ఇద్దరు కూడా వాక్ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో అఖిల ప్రియ ఇంటి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గుర్తు తెలియని అగంతకులు ఒక్కసారిగా కారులో స్పీడ్ గా వస్తూ అఖిల్ ను ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ లో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా వెహికల్ నుండి దిగి వెంటనే హుటాహుటిన దాడులకు పాల్పడడం జరిగింది. దాడికి పాల్పడినటువంటి అనంతరమే అఖిల్ కూడా అక్కడి నుంచి వెంటనే పారిపోయి తమ అఖిల ప్రియ ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా బయటికి రావడంతో అక్కడ ఉన్నటువంటి అగంతకులు వెంటనే పారిపోవడం జరిగింది. అయితే అఖిల్ సంబంధించినటువంటి పరిస్థితి విషమించడంతో నంద్యాల సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే దీని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఆళ్లగడ్డలో గత కొంతకాలంగా శాంతియుతంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఒక్కసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. టీడీపీ అయితే పూర్తి స్థాయిలో టీడీపీలో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల మధ్య ఇలాంటి గొడవ చోటు చేసుకుందా, లేకుంటే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏదన్నా ఇలాంటి వాటికి పాల్పడరా అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. పోలీసులను సంప్రదించినప్పటికీ పోలీసులు ఇప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే ఆ గతంలో జరిగినటువంటి దాడి అనేటటువంటి కోణంలో ఉందా, లేకుంటే ఎలాంటి సిచ్యువేషన్ అనే వాటికి కూడా పూర్తిగా తెలియాల్సిందే. అయితే మనం చూస్తున్నటువంటి ఈ సీసీటీవీ సంబంధించినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ ఫుటేజ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మాట్లాడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గతంలో జరిగినటువంటి ఆ జిల్లా సంబంధించినటువంటి నంద్యాల జిల్లా సంబంధించినటువంటి ఎస్పీ రఘువీరారెడ్డి మీద ఈసీ ఇటీవల జరిగినటువంటి ఘటనలకు సంబంధించి విచారణ ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితుల్లో ఇటీవల అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఎస్పీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధిష్టానానికి కీలుబొమ్మగా పనిచేస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ ఆరోపిస్తా ఉంది. అయితే ఎస్పీ సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన ఇప్పటికైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ ఆరోపిస్తా ఉంది.
ఎస్పీ అక్కడ ఉన్నప్పటికీ కేవలం డమ్మీగా ఉన్నారు, లేదా కీలుబొమ్మల్లా వైసీపీ సంబంధించినటువంటి అధిష్టానానికి తొత్తుగా మారారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో అక్కడ ఆళ్లగడ్డ సమీపంలో జరిగినటువంటి ఒక మర్డర్ కావచ్చు, లేదా నిన్న రాత్రి జరిగినటువంటి దాడులు, వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఎస్పీ ఎలాంటి శాంతి భద్రతలు కల్పించడం లేదు. శాంతి భద్రతల విషయంలో పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఆరోపిస్తా ఉంది. రైట్, అలాగే అంటే ఏవి సుబ్బారెడ్డి అనుచరులే నిఖిల్ పైన దాడి చేశారని చెప్పి అఖిలప్రియ వర్గం అయితే ఆరోపిస్తోంది. దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా స్పందించారా? ఇప్పటికే గతంలో జరిగినటువంటి యోగలం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి మీద అఖిల్ దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినటువంటి తర్వాత వాటిని పూర్తి స్థాయిలో సద్దిమణిగేలా అధిష్టానం వాటి మీద చర్యలు తీసుకుంది. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి గతంలో ఉన్నటువంటి పాత కక్షల నెపంలోనే ఖచ్చితంగా ఏవి సుబ్బారెడ్డి సంబంధించినటువంటి అనుచరులే ఖచ్చితంగా ఈ దాడులకు పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే అఖిల సంబంధించినటువంటి వర్గం వారు పూర్తి స్థాయిలో ఏవి సుబ్బారెడ్డి మీద ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే ఏవి సుబ్బారెడ్డి వర్గం వారు కావచ్చు పూర్తిగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. చూడాలి పోలీసులు ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వెహికల్లో వచ్చినటువంటి ఆగంతకులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ కారు నుండి అన్ఎక్స్పెక్టెడ్ గా కొట్టిన తర్వాత వెంటనే కారు నుండి పరిగెత్తించి ఆ దాడికి పాల్పడడం జరిగింది. ఆ వెహికల్ ని ఏమన్నా గుర్తించారా? వెహికల్ ఇప్పటికీ కూడా అఖిల సంబంధించినటువంటి వారు కూడా ఏమి మాట్లాడినటువంటి దాఖలాలు అఖిల వర్గం వారు ఏవి సుబ్బారెడ్డి మీద ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే క్లియర్ గా చూస్తా ఉన్నాం. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. For more videos like this, subscribe Big TV channel.